ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము మరి మహాశివరాత్రి నాడు తెలిసి చేసినా తెలియక చేసినా అంటే భగవంతుడిని ఆరాధించడం. తెలియక కూడా కొద్దిమంది చేస్తారు. పుణ్య ఫలితం దానివల్ల సకల సిరి సంపదలు కలిగి పుణ్యలోక ప్రాప్తి కూడా కలుగుతుంది. వాస్తవంగా మనకు ఒక చిన్న కథ కూడా పెద్దవాళ్ళు తెలియచేస్తుండేవాళ్ళు. అది ఆ కథ అనేటువంటిది కూడా ఒక వేటగాడు వాస్తవంగా ఏదో జంతువుల్ని వేటాడి అది ఇంటికి తీసుకుని వెళ్ళేవాడు, అందరికీ కూడా ఆహారంగా. ఆ రోజున మాత్రం ఎక్కడ ఆహారం లభించలేదు. ఆ వేటగాడికి లభించక ఇక సాయంత్రం పూట ఏంటి లభించట్లేదు అని బాధపడుతున్న సమయంలో ఒక పులి ఈ వేటగాడిని వెంటాడడం మొదలుపెట్టింది. పులి బారి నుంచి తప్పించుకోవడం కోసం ఆ వేటగాడు ఒక చెట్టు ఎక్కుతాడు. ఓ చెట్టు ఎక్కి కూర్చుంటాడు. ఆ చెట్టు బిల్వదళము. ఆ పులి పోవట్లేదు అక్కడి నుంచి. ఎప్పుడు కింది దిగుతాడా తినేద్దామా అని ఆ పులి ఎదురు చూస్తుంది. ఆ పులి వెళ్ళట్లేదు. అతనికేం తోచక ఆ బిల్వదళం చెట్టు ఆ దళాలన్నీ కూడా తెంపి కింద పడేస్తూ ఉంటాడు. ఆ కింద ఒక శివలింగము అనేది ఉంటుంది. తనకు తెలియకుండానే ఆ బిల్వ దళాలతోటి అర్చన అనేది చేయటం జరిగింది. అంటే తోచక ఆకులు పడేస్తూ ఉన్నాడు, దళాలు తెంపి పడేస్తున్నాడు. ఆ విధంగా చేస్తూ ఉంటే ఎప్పుడో చాలా చీకటి పడిపోయింది, లేట్ అయిపోయింది. ఆ పులి వెళ్ళిపోయింది. పులి వెళ్ళిపోతే సరే ఆ చెట్టు దిగుతాడు. దిగి అక్కడ ఏదైనా తినడానికి ఏమైనా ఆహారం దొరుకుతుందేమో అని చెప్పేసి ఒక పాత గుడి ఒకటి ఉంటుంది, చాలా పాతది శివాలయం ఆ గుడి. అక్కడ తినడానికి ఏమన్నా మనకు ఆహారం దొరుకుతుందేమో అని చెప్పేసి అక్కడ ఒక పాతది ఒక గుడ్డ ఏదో పడి ఉంటుంది. ఆ పాత గుడ్డతోటి దాన్ని ఇలా వెలిగిస్తాడు. వెలిగించటము అంటే కూడా అక్కడ ఆ పాత గుడిలోనే మరి మనకు పెద్దవాళ్ళు చెప్పింది అయితే మాత్రం పాత గుడిలోనే ఒక దీపం వెలిగించటమో నూనె ఉండడమో సంథింగ్ ఉండి అది ఆ ఒక పాట గుడ్డ పెట్టి అంటే కనిపించడం కోసం అతను దీపారాధన చేయాలి సెన్స్ అసలు అతనికి తెలియదేమి, చీకటిగా ఉంది కనబడాలి అని చెప్పి అది వెలిగిస్తాడు. ఆ గుడ్డని ఇట్లా పట్టుకుంటాడు. పట్టుకుని ఆ మొత్తం కూడా వెతుకుతాడు. మొత్తం కూడా వెతుకుతుంటే ఇంకాస్త ఎక్కువగా ఆ ప్రమిద అక్కడ ఆల్రెడీ ఉంటుంది. అందులోనే ఒక పాత గుడ్డ ఒకటి వేస్తాడు. పాత గుడ్డ వేసి ఉంటే వెలుతురు ఎక్కువగా వస్తుంది అని చెప్పేసి ఆ గుడి లోపల మొత్తం కూడా వెతుకుతాడు. ఎక్కడా కనబడలేదు. తినటానికి అనేదే కనబడలేదు. ఎక్కడా తినడానికి దొరకలేదు. సరే అని చెప్పేసి జలం కూడా ఉంటుంది. ఆ నీటితోటి కూడా శివుడికి అభిషేకం చేయాలి అని కాదు, అక్కడ ఏదైనా క్లీన్ చేసి ఉంటే గనక అక్కడ ఏదైనా ఉంటే కనబడుతుందేమో అన్నట్టుగా ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయటము. అంతకు మునుపు ఆ పెద్ద చెట్టు మీద బిల్వదళాలు ఆ చెట్టు కింద ఉన్న శివలింగం మీద వేయటము. ఇది వెలుతురు ఎక్కువ కనబడాలి అని చెప్పేసి అక్కడ ఒక పాత గుడ్డ ఉంటే ఆ గుడ్డని ఆ ఏదైతే ప్రమిద ఉంటుందో అందులో పెట్టి వెలిగిస్తాడు. ఆ వెలిగించటము, తిండి దొరకక ఆ రోజు ఉపవాసం ఉండడము, ఇవన్నీ ఏకమైపోయి అతను మరి ఆ వేటగాడికి శివలోక ప్రాప్తి అనేది కలిగింది. అంటే వాంటెడ్లీ తనేమీ చెయ్యలేదు. తెలిసి చేసినా తెలియక చేసినా పుణ్యం మూట కట్టుకోవటము అని అంటే అదే పాపపుణ్యాలు అని అంటారు. పాపం కావచ్చు పుణ్యం కావచ్చు, మూట కట్టుకోవటము అనేది. ఇందువలన ఆ వేటగాడికి యథార్థంగా శివలోక ప్రాప్తి అనేటువంటిది కలిగింది. ఈ విధంగా ఏంటంటే ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయటము, ఈ రోజున మహాశివరాత్రి రోజున అభిషేకం చేయటము, దీపారాధన చేయటము, ప్రధానంగా దీపారాధన చేయటము. ఉత్త నీటితో అయినా సరే, గంగాజలము అంటాం, జలంతో అభిషేకం చేసినా చాలు, పంచామృతాలే ఉండాలి అని ఏమీ లేదు. నీటితో అయినా సరే అభిషేకం చేయటం. ఒక్క బిల్వదళమైనా సరే ఇలా బోర్లించి ఇలా పెట్టాలి నాన్న. బిల్వదళం దళము అనేటువంటిది త్రిదళం అని అంటాం. ఇలా మూడు ఇలా ఉంటుంది ఆకులు, కానీ దాన్ని ఇలా పెట్టకూడదు, ఇలా బోర్లించి ఇలా పెట్టాలి. బిల్వదళము అనేటువంటిది తప్పనిసరిగా శివలింగం పైన పెట్టడము. దీని వలన యథార్థంగా వాడికి చక్కని ఆరోగ్యం కావచ్చు, అష్టైశ్వర్యాలు కావచ్చు, శివలోక ప్రాప్తి పుణ్య ఫలితము అనేటువంటిది కూడా మూట కట్టుకుంటారు. శివలోక ప్రాప్తి అనేది కూడా కలుగుతుంది. కానీ ఈ రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఆచరించవలసినటువంటి చిన్న చిన్నవే నాన్న. ఇది చేస్తే చాలు, భోళాశంకరుడి యొక్క అనుగ్రహము అనేది తప్పనిసరిగా మన మీద ఉంటుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి కొంతమంది షేర్ చేయండి.